కురుక్షేత్ర మహాసంగ్రామం తరువాత నేల కొరిగిన తన 100 మంది కుమారులను చూసిన గాంధారి యాదవ వంశమంతా నశించిపోవాలని శపించింది. యాదవ వంశంలో మిగిలిన ఆఖరి పురుషులు ఆ శ్రీకృష్ణ బలరాములు మాత్రమే. బలరామ అవతారం నుండి ఆదిశేషుడు బయటకి రావడం చూసిన శ్రీకృష్ణుడు తాను కూడా అవతారాన్ని విడిచిపెట్టే సమయం ఆసన్నమైందని అర్థం చేసుకుంది. అంతలోనే జరా అనే ఒక బోయవాడు శ్రీకృష్ణుడి కాలుని చూసి జింక అని పొరబడి బాణాన్ని సంధిస్తాడు. తన బాణం శ్రీకృష్ణ పరమాత్మకి తగిలిందని తెలుసుకున్న జర తీవ్ర శోకానికి గురవుతాడు. అది తన తప్పిదం కాదని, పూర్వజన్మలో వాలి సుగ్రీవుల యుద్ధ ఫలిత రుణం అని శ్రీకృష్ణుడు చెప్తాడు. అంతలో రక్తపు మడుగులో ఉన్న శ్రీకృష్ణుణ్ణి అర్జునుడు చూసి తీవ్ర శోకానికి గురవుతాడు. తన అవతారం చాలించిన వెంటనే తన దేహానికి దహన సంస్కారాలు చేయాలని అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్తాడు. అంతటితో ఆ శ్రీకృష్ణుడి అవతారం ముగుస్తుంది. శ్రీకృష్ణుడి ఆజ్ఞ మేరకు ఆ పరమాత్ముడి దేహాన్ని అర్జునుడు దహనం చేస్తాడు. శరీరమంతా కాలి బూడిద అవుతుంది, కానీ శ్రీకృష్ణుడి హృదయం మాత్రం దహనం కాదు. అది నీలి రంగులో ప్రకాశవంతమైన ఒక మణిలా కనిపిస్తుంది. దానినే ఇప్పుడు పిలువబడే బ్రహ్మ పదార్థం అని కూడా అంటారు. ఆ హృదయాన్ని ఏం చేయాలో తెలియని అర్జునుడికి శ్రీకృష్ణుడు కలలో వచ్చి ఒక వేప దుంగకి ఆ హృదయాన్ని కట్టి సముద్రంలో వదిలేయమని చెప్తాడు. అలా ద్వారకా నుండి బయలుదేరిన ఆ బ్రహ్మ పదార్థం పూరీ నగరానికి చేరుకుంది.